ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీతని. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే జ్యూస్ చేస్తున్నానండి. బీట్రూట్ జ్యూస్ చేస్తున్నాను. ఇది రక్తం పట్టేది, మనకి ఒంటికి రక్తం పడుతుంది, అలాగే సలవ చేస్తుంది. ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూడండి. సగ్గుబియ్యము ముందుగా ఒక అరగంట ముందుగా నానబెట్టి ఇలా పెట్టాను గిన్నెలోను. మనకి ఒంట్లో వేడి తగ్గిస్తుంది, అలాగే మనకి రక్తం పట్టేలాగా నేను ఈ జ్యూస్ చేస్తున్నాను. ఇది తాగితే మనకు రక్తం పడుతుంది ఒంట్లోను, అలాగే సలవ కూడా. వేసవకాలం టైంలో ఇలా చేసుకుంటే సింపుల్గా ఈజీగా అయిపోయి ప్రాసెస్ ఇది. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బెటర్గా ఉంటుంది. నేను ఒక బీట్రూట్ తీసుకుని ఇలాగా మనకి పైన తొక్కంతా తీసేసుకోవాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళినా డ్యూటీలకి వెళ్ళినా మన ఇంట్లో ఉన్న మనం ఇలా చేసుకుని తాగితే 5 నిమిషాలు రిలీఫ్ ఇస్తుంది, అలాగే అరుగుదల ఉంటుంది. నేను ఎప్పుడు ఇంట్లో ఇలా చేస్తాను. పిల్లలు వచ్చిన వెంటనే చక్కగా ఒక్కొక్క గ్లాస్ ఇస్తాను, వాళ్ళు చక్కగా తాగుతారు. ఎంత మనకి అరుగుదల, సలవు, రక్తం పడుతుంది. 3 విధానాలు ఉంటాయి ఇందులోనూ. మనం ఇలా చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇంట్లోనే ఇలాంటివన్నీ చేసుకుని మనం ఈజీగా చేసుకుంటే చక్కగాను ఎంత బెటర్ అంటే మనకి ఖర్చు లేని పని అండి. అదే అలాగా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. నేను మిక్సీ జార్ తీసుకొని ఇది బీట్రూట్ ఒకసారి కడిగాను. నేను కడిగిన తర్వాత ఇలాగ పొడవుగా కట్ చేసుకోవాలి. ఈలోగా సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి. నేను ప్రాసెస్ అది కూడా అవుతుంది. ఇక్కడ ఇది చేస్తున్నాను నేను. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మిక్సీ పడుతున్నానండి నేను. ఇది మిక్సీ పట్టిన తర్వాత కొంచెం చూడండి, ఇంకా నలగలేదు కదా, వాటర్ వేస్తున్నాను నేను. ఇలా వాటర్ వేసుకుని చూడండి, మెత్తగా వచ్చింది కదా. మనం ముందుగానే వాటర్ వేసేసుకోకూడదు, నలగదు. బీట్రూట్ మనకి రక్తాన్ని వారానికి ఒకసారి ఇలా తాగితే మనకు ఒంట్లో రక్తం లేని వాళ్ళకి రక్తం పడుతుంది, అలాగే సలవ కూడా చేస్తుంది. ఇలా వాటర్ వేసుకుని వాటర్ కొంచెం ఎక్కువ మళ్ళీ వేసానండి. అంటే మనకి కొంచెం ఎక్కువ కనుక వడపెట్టుకోవాలి. ఇలాగ ఒక బౌల్ తీసుకుని చిన్నది వడపెట్టుకుని తీసుకున్నాను నేను. ఇలా వడపెట్టాలి. మన చికెన్ తీసుకుని మనకు తుక్కు ఉంటుంది కదా, అదంతా తీసేసుకోవాలి.
ఇలా తుక్కు తీసేసుకోవాలి. మొత్తం మనకి బీట్రూట్ అంతా చూడండి ఇలా చేసుకుంటూ ఉండాలి. మనం వేసవకాలంలో ఇలాంటివి తాగుతూ ఉంటే ఎంత సలవ అంటే మనం బయటికి వెళ్ళి చేసుకుని కానీ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఫ్రిడ్జ్ ఉంటుంది. ఈ రోజుల్లో అందరికీ ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఎవరికి ఫ్రిడ్జ్ లేదు అన్న వాళ్ళకి లేదు. ఇలాగ ఒక గిన్నెడు కలిపేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే డ్యూటీలకి వెళ్ళినా మనం పనులకి వెళ్ళినా బయట మనం ఇంట్లో పని చేసుకున్నా పిల్లలు స్కూల్కి వెళ్ళినా అలాంటప్పుడు ఒక గ్లాసు మధ్యాహ్నం ఒక గ్లాసు అలా మార్నింగ్ టైంలో ఒక గ్లాస్ తీసుకుంటే అసలు మనకు సలవ చేస్తుంది. బ్లడ్ కూడా పడుతుంది. ఇలాంటివి చేసుకుంటే ఎంతో మనకి ఆరోగ్యంగా ఉంటాము. ఇలా మొత్తం ఇలా తీసేసి ఇది తీసేసానండి. ఇంకా నేను ఈ వాటరే మనం యూజ్ చేసుకోవాలి. ఇంకా ఉన్నట్టుంది కదా వేస్ట్ చేయటం ఎందుకు మనకి అని మళ్ళీ అనిపించి నేను ఇలా మొత్తం ఇదంతా చేసి ఒకసారి మళ్ళీ చేస్తాను, వడపడతాను. నేను తీసేద్దారనుకున్నాను. ఇంకా మనకు బీట్రూట్ రసం ఉంది కదా తీసేస్తున్నాను. తీసుకుందాం మళ్ళీ ఒకసారి వడపెడతాను. వదలకూడదండి ఎందుకంటే మనకి బ్లడ్ పడుతుంది చక్కగాను. సరే ఒకసారి చేసేసుకుందాం. ఇలాగా వాటర్ అంతా వచ్చేస్తుంది మొత్తం. ఈలోగా సగ్గు బియ్యము మనకి స్టవ్ మీద ఉడుకుతున్నాయి. అవి పైన ఇలా నొగరు వచ్చింది కదా ఇదంతా ఇలా తీసేస్తున్నాను. చూడండి ఎంత రెడ్గా ఉందో మనకి బ్లడ్ చక్కగా పడుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అయిపోయింది సగ్గుబియ్యం అయిపోయాయి. చూడండి ఉడుకుతున్నాయి. ఇది పంచదార చూడండి హాఫ్ కప్ తీసుకున్నాను నేను. మన ఇష్టం తీపి ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. మనకి అసలు వద్దు అంటే వేసుకోవద్దు. మనం వేసుకోవాలి తాగలేము అనిపిస్తే వేసుకోవచ్చు. తక్కువ అంటే తక్కువ ఎక్కువ అంటే ఎక్కువ. అది తీపి మీ ఇష్టం బట్టి ఉంటుంది. నేను మట్టుకు ఇలాగ కప్పు తీసుకున్నాను. కొంచెం తక్కువ కప్పు తీసుకున్నాను. అంటే అసలు వేయకపోతే తాగలేరు కదా. అలాగే షుగర్లు ఉంటాయి కదా అలా అసలు తాగరు. అలాంటి వాళ్ళకి ఒక గ్లాసు మనం ముందుగా కలుపుకోకుండా తర్వాత కలుపుకోవచ్చు. వేసుకోకుండా వాళ్ళకి లేకోకుండా షుగర్ లేకోకుండా ఇచ్చి మనం కలుపుకోవచ్చు పంచదార. ఇప్పుడు ఇందులో బీట్రూట్ వేస్తున్నానండి నేను వాటరు. ఎందుకంటే ఇది ఫ్రూట్స్ కాదు అందుకని మనకి ఈ కాయగూరలు లాంటివి కాబట్టి మనం ఒక్కసారి ఇలాగా ఈ సగ్గుబియ్యంతో పాటు ఉడకనిచ్చుకోవాలి. ఫ్రూట్స్ అంటే అదే అసలే వేడి మీద పెట్టక్కర్లేదు, ఇలా చేసుకోక్కర్లేదు. మనకు కాయగూరలా కదా ఒకసారి కొంచెం వేడి పెడితే ఆ స్మెల్ ఏంటి అది అన్నీ పోతాయి. ఎంతో ఇష్టంగా తాగుతారు. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి మీరు ట్రై చేయండి మీకే తెలుస్తుంది. అప్పుడు అనిపిస్తుంది అబ్బా చాలా బాగుంది అనిపిస్తుంది మీకు.
నేను చెప్పేదాకన్నా మీరు చేసుకుంటే చాలా తెలుస్తుంది మీకు. చూడండి, ఇలా ఉడకనిచ్చుకోవాలి. చూడండి, ఇలాగా మనకి ఇది పచ్చిదనం అంతా స్మెల్ పోయేలాగా మనం చేసుకోవాలి. నేను చల్లారిన తర్వాత కొంచెం చల్లారిపోవాలి. మనకు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే మనం బయట ఉంచుకోవచ్చు. అయిపోయింది. ఇలా నేను ప్లేట్ తీసుకుని పిల్లలకి ఎంతో ఇష్టమైన ఇలా తీసుకుని పిల్లలకి చక్కగాను ఇస్తే ఎంత బాగా తాగుతారంటే అలా తాగుతారు. పెద్దోళ్ళు కూడాను. ఇలా గ్లాసులు తీసుకున్నాను నేను 3, 1 కప్పు 2 గ్లాసులు. నేను ముందుగా నానబెట్టుకున్న సబ్జాలు తీసుకున్నాను. నానబెట్టానండి. మనము సగ్గుబియ్యం ఎప్పుడు నానబెడతామో అప్పుడే నానబెట్టిన సబ్జాలు వేస్తున్నాను గ్లాసులో ముందుగాను. ఇలా వేసుకోవాలి. చూడండి ఎంత మనకు సలవ చేస్తుంది. బాడీ అంతా కూల్ అయిపోతుంది. మనకు అరుగుదల ఉంటుంది. అలాగే మనకి చక్కగా బ్లడ్ పడుతుంది. ఇగో సగ్గుబియ్యం చూడండి ఎలాగో ఉబ్బాయి, ఎలాగ ఉడికిపోయాయో. అవి పైన వేసుకోవాలి ఇలాగా. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. చక్కగా ఎంత కూల్ అయిపోతే ఆ టేస్టే వేరు. ఐసీలు తీసుకున్నాను నేను, వేస్తున్నాను.
చూపిస్తున్నాను, తాగుతున్నాను నేను. సూపర్గా ఉంది. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. మీకు అనిపిస్తుంది అబ్బా చాలా బాగుంది జ్యూసు, చాలా బాగుంది అని మీకు అనిపిస్తుంది. బీట్రూట్ జ్యూస్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి. అది మనకి ఎంత ఆరోగ్యంగా ఉంటామంటే అంత బాగుంటుంది. మీకు అనిపిస్తుంది. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మీరు మీ పిల్లలు హ్యాపీగా తాగండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, చక్కగా ఉంటుంది. కూల్గా ఉంటుంది. కూల్ టైంలో మనకి వేసవకాలంలో కూల్గా ఉంటుంది. ఎంత బాగుందంటే అసలు మాటలో కూడా చెప్పక్కర్లేదు, అంత బాగుంది. అయిపోయిందండి, గ్లాస్ తాగేసాను. సూపర్గా ఉంది.